Hi friends, this is Rajesh. Welcome to my channel BB Talks by Raj. ఈరోజు బిగ్ బాస్ రివ్యూ వచ్చి మెయిన్గా చెప్పుకోవాల్సింది రెడ్ ఎగ్ గురించి. ఓకే, రెడ్ కలర్ ఎగ్. సో మొత్తానికి బిగ్ బాస్ మరి ఆయన ఏం ఆలోచించాడో ఏమో తెలియదు, కానీ డేంజర్ ఎగ్ వదిలేడు మొత్తానికి. సో యాక్చువల్గా అది నిఖిల్ స్మోకింగ్ జోన్కి వచ్చినప్పుడు అది చూశాడు, మరి తీసుకోవాలా వద్దా అని ఆలోచించుకున్నాడు. సరే టీంతో డిస్కస్ చేసి చేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళి టీం అందరితో డిస్కస్ చేశాడు. మరి అక్కడ ఒక రెడ్ ఎగ్ అయితే ఉంది, మరి అది డేంజరా పాజిటివా నెగిటివా తెలియదు. ఏం చేద్దామని అంటే ఎంబటే సీత అన్నది వెళ్ళి తీసుకొచ్చేసి ఏదో ఒకటి అని సోనియా అన్నది అందరూ అన్నారు, టీం అందరూ. మళ్ళీ ఎవరికి తెలియకుండా ఇక వెళ్ళి ఆ రెడ్ ఎగ్ తెచ్చేసుకొని దాచుకున్నారు. ఆయన దగ్గరికి సోనియాకి ఇచ్చారు, అయిపోయింది అక్కడికి. సో అంటే ఈరోజు ఏం టాస్క్లు పెట్టలేదు, నిన్నటిదే కంటిన్యూషన్ జరిగింది. వాళ్ళకి అక్కడ ఫుడ్ టైమింగ్ ఉంది, అదొక ఇష్యూ. ప్లస్ నిన్న టాస్క్ గురించి బాగానే డిస్కషన్ అయింది. సో మెయిన్గా ఏమవుతుందంటే ఆ అబ్బాయికి సోనియా మధ్యన కొంత క్లాష్ అయితే జరిగింది. ఎందుకు అంటే ఫస్ట్ ఎక్కడైతే ఫొటోస్ టాస్క్లో నబిలును పృథ్వీ ఇద్దరు ఆడుతున్నప్పుడు సీత సంచలకగా డిసైడ్ చేశారు ఎవరు, నిఖిల్ అండ్ అభయ్. సో అక్కడ నిఖిల్ ఫస్ట్ సోనియా పేరు తీశాడు, సంచలకగా సోనియాని పెడతామని. నిఖిల్కి అభయ్కి ఎందుకో నచ్చలేదంటే తన సంగతి తెలుసు ఆయనకి, బయాస్గా ఆడుతుంది, తన టీం కోసం ఫేవర్ చేస్తుంది అని నాకు అర్థమైనంత వరకు అబ్బాయి ఆ ఉద్దేశంతోనే సోనియా వద్దులేరా సీతను పెట్టన్నాడు. ఎందుకంటే సీత అన్న కనీసం ఏది రైట్ ఉంటే అది రైట్ చేస్తుంది, రాంగ్ ఉంటే రాంగ్ అని. అక్కడనే సోనియా అర్థం చేసుకుంది కూడా. సోనియా కోపం వచ్చింది ఎవరి మీద, అబ్బాయి మీద. సో నిఖిల్ నా పేరు చెప్తే తీసుకోలేదు అని మనసులో పెట్టుకొని అది బెలూన్ టాస్క్లో తీసింది. బెలూన్ టాస్క్లో సంచాలకు పెట్టాడు, ఎందుకంటే బిగ్ బాస్ కూడా చూశాడు, అబ్జర్వ్ చేశాడు కాబట్టి. నిఖిల్ అబ్బాయి బెలూన్ టాస్క్ ఆడతారు అన్నప్పుడు సో వీళ్ళిద్దరి మధ్యన ఆల్రెడీ డిస్కషన్ అయింది కదా, సోనియాని పెడదామని కావాలనే పెట్టినట్టే ఆమె సోనియా నిఖిల్కి ఫేవర్ చేసింది, చాలా తప్పు చేసింది అక్కడ. సో చాలా వరకు బెలూన్స్ అబ్బాయి లోపట వేయడము, స్టిక్ ఇరిగిపోతున్నప్పుడు పాస్ చేస్తా గేమ్ అనడము, అబ్బాయి పైన బెలూన్ ఉన్నా కూడా నిఖిల్ని ఫస్ట్ బెలూన్ పలగొట్టాలి కదా, మన బాడీ మీద ఉన్న బెలూన్ పలగొట్టాలి అని చెప్పడము, ఫెయిర్గా క్లియర్గా అక్కడ ఫ్లిప్ అయింది. నిఖిల్కి ఫేవర్ చేసింది అక్కడ. ఆయనకి సంబంధించిన బెలూన్స్ లేకపోయినా ఫౌల్ గేమ్స్ ఆడాడు అబ్బాయి అని చెప్పి చేసింది. ఆ అబ్బాయికి కాలింది. ఆ అబ్బాయి అసలు అక్కడనే ఆర్గ్యూ చెయ్యాలి, వాళ్ళ టీం అందరు చేస్తున్నా వాళ్ళని చేయనియాడు. ఆయన మాట్లాడాడు, టీం వాళ్ళు మాట్లాడాడు, ఏమనంటే బిగ్ బాస్ మీకు ఎక్కుతాడు. ఈమె సంచలకగా చేసిన దాని తప్పుకి ఆమెతో డిస్కస్ చేయకుండా ఫ్రెండ్ అయినంత మాత్రాన పోయి బిగ్ బాస్తో గొడవ పెట్టుకుంటే వ్యూస్ ఏముంది? సంచలక డెసిషన్ ఈజ్ ఫైనల్. సో ఆమెతో గొడవ పెట్టుకోవాలి, డిస్కషన్ పాయింట్ మాట్లాడాలి. ఆర్గ్యూ చేయకపోయినా అట్లీస్ట్ పాయింట్ పెట్టాలి కదా. మణికంఠ అప్పటికి అంటూనే ఉన్నాడు, మణికంఠ ఫైట్ చేస్తుంది, యష్మి ఫైట్ చేసింది, ప్రేరణ ఫైట్ చేసింది, అబ్బిల్లు ఫైట్ చేసాడు, అందరూ తన టీం నుంచి మాట్లాడితే నేను ఒక్కడు మాట్లాడలే. అక్కడికి ఎండ్ అయింది, అయిపోయింది. మన అబ్బాయికి హర్ట్ అయ్యాడు ఇక్కడ. మాట్లాడదాం అనుకోవడం మాట్లాడలే, టైం లేదు. నెక్స్ట్ టాస్క్ వచ్చింది కోడి టాస్క్. కుట్ల టాస్క్ దగ్గరికి ఆయన మొత్తం ఫెడప్ అయిపోయాడు, ఎందుకంటే ఆ బెలూన్ టాస్క్తో బాగా డిసప్పాయింట్ అయ్యి బిగ్ బాస్ మీదకి ఎగబడడం, బిగ్ బాస్కి అగెన్స్ట్ అయిపోయాడు అక్కడ, నేను గేమ్ ఆడాను. ఎగ్స్ టాస్క్ వచ్చిన తర్వాత ఎగ్స్ టాస్క్లో కూడా ఫైటింగ్ జరిగింది, అన్నీ జరిగినాయి. ఎక్కడ ఈయన సపోర్టే లేదు టీంకి. ఫస్ట్ ఆడడం స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేసినట్టున్నాడు. ఎప్పుడైతే పృథ్వీ వాళ్ళని ఎక్కువగా ఇది చేస్తున్నాడు, గట్టిగా అగ్రెసివ్గా ఆడుతున్నాడు, ఈయన ఫెడప్ ఇచ్చాడు.
ప్లస్ మణికంఠ ఎప్పుడైతే పడ్డాడో నిఖిల్ తోసేసినప్పుడు భయమైంది అబ్బాయికి కూడా, మీకు ఏం జరుగుతుంది, ఏమైనా అవుతుందా ఏంది అని, ఏది ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదని చాలా డల్ అయిపోయాడు. ఇక మనం అగ్రెషన్గా ఆడొద్దు, కొట్టుకోకుండా మామూలుగా ఆడదామని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలే. ఎందుకంటే ఇక్కడ సోనియా 2 సార్లు గుడ్లు లేపేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఈమె పోక్ చేసేయడం, వాళ్ళు వచ్చి యష్మి కానీ ప్రేరణ కానీ వచ్చి సోనియా ఎత్తుకపోయిందని చెప్పి వీళ్ళ గుడ్లు లేపేయడం, వాళ్ళ గుడ్లు లేపేయడం, అది జరిగింది. మొత్తానికి అటు ఇటుగా ఆడి నిఖిల్ టీం గెలిచింది. ఎవరినన్నా ఆపోజిట్ టీంలో తీసేయాలంటే నబిల్ని తీసేసారు. నబిల్ సంచాలక్ అయ్యాడు. అయినా కూడా సోనియా మళ్ళీ వాళ్ళ గుడ్లు లేపేయడం. టు బీ ఫ్రాంక్ అక్కడ నిఖిల్ టీం ఎట్లన్నా కొంచెం స్ట్రాంగ్ ఉంది, నబిల్ లేడు. నబిల్ ఉన్నప్పుడు కూడా ఎంతైనా వీకే, ఎందుకంటే మణికంఠ అంతగానం ఎఫర్ట్ పెట్టలేడు, ఆదిత్య ఉమ్మ ఎఫర్ట్ పెట్టలేడు. ఉన్నది ఇంకా మిగతా 2 అమ్మాయిలు, మిగిలింది అభయ్ కూడా అంత యాక్టివే స్ట్రాంగ్గానే ఆడతాడు. బట్ నిఖిల్ పట్టుకోవడం సరిపోతుంది. అక్కడ విష్ణు ఉంది, పృథ్వీ ఉన్నాడు, ఓకే, వాళ్ళిద్దరు టఫ్, నిఖిల్ ముగ్గురు, వీళ్ళే స్ట్రాంగ్ అయిపోయారు. ఇంకా అసలు సోనియాకి నైనాకి అసలు వర్కే లేదు చెప్పాలంటే. లిటరల్లీ వాళ్ళు ఊరికే కూర్చున్నా కూడా వాళ్ళు గెలవగలిగారు వితిన్ 3 మెంబర్స్తో. అట్లాంటి దాంట్లో గుడ్లు లేపేయడం ఇదంతా అనవసరమైన థింగ్ అది. ఎందుకంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళే గెలుస్తున్నప్పుడు ఈ మిస్యూజ్ పనులు లేదంటే ఈ పనులు అవసరమే లేదు అసలు. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, ఫెయిర్గా ఆడినా వాళ్ళే గెలుస్తారు. ఆయన చేశారు, రెచ్చగొట్టారు, వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు. పృథ్వీ ఎగబడ్డాడు వాళ్ళ మీదకి, రెచ్చిపోయాడు. పాపం వాళ్ళైతే భయంకరంగా ఆడారు. ఎవరు, యష్మి, ప్రేరణ, మనకంటే కూడా అంతగానే ఆడారు. సెకండ్ టైం వాళ్ళు గుడ్లు లేపేస్తుంటే సోనియా పృథ్వీ వచ్చి అన్ని తీసుకుపోని వదిలేసేస్తే కష్టపడి ఆడుతున్నది వాళ్ళు. మనకంటే అప్పటికి సీరియస్ అయ్యాడు. సో ఈయన అబ్బాయి మాట్లాడలేదు. అబ్బాయి లిటరల్లీ ఈ వీక్ అట్టర్ ఫ్లాప్. మేబీ అబ్బాయిని తీసేయచ్చు ఈ వీక్. లేదు అనుకుంటే పృథ్వీ వెళ్ళిపోతాడు, లేదు అనుకుంటే నైనా. దీస్ 3 ఆర్ ద పీపుల్ హూ విల్ బీ ఇన్ ద లోయెస్ట్ 3. సో అలా అయింది. సో అక్కడ దాకా అయిపోయింది దాని టాపిక్. ఇక ఆయనకి గేమ్ లేదు ఏం లేదు కాబట్టి అబ్బాయి ఈరోజు కూర్చోబెట్టి సోనియాతో డిస్కషన్ పెట్టాడు. అది కాదు సోనియా, మరి వీళ్ళు నిఖిల్ గంతగానం రెచ్చిపోతున్నారు, పృథ్వీ రెచ్చిపోతున్నావు, నువ్వు రెచ్చగొడుతున్నావు, వాళ్ళ మీదకి వస్తున్నా కూడా ఆపట్లేదు, నువ్వు ఆపుతావని ఎంతో అనుకున్నా, యూ డిడెంట్ డూ దట్ అన్నా కానీ ఆమెతో సంజయ్ చెప్పుకుంది. అసలు అది యాక్సెప్టెన్సే లేదు. అది అసలు వినటానికి కూడా నిజం అనిపించట్లేదు. ఏదో చెప్పాలని ట్రై చేసింది, వర్కౌట్ కాలే. సో నేను నిఖిల్కి చెప్పినా అంటే నిఖిల్ నాకు చెప్పలేదని నిఖిల్ మీద తోయాలని ట్రై చేసింది. పృథ్వీతో డిస్కస్ చేసింది, నిఖిల్ గడి ఇవన్నీ చెప్పడం మనకు అనేది. నిఖిల్తో కూర్చొని ట్రై చేసింది, ఏది వర్కౌట్ కాలే. నిఖిల్ ఈ హడావుడి జరుగుతూనే ఉంది. సో అక్కడ ఫ్లిప్ అయిపోయింది మొత్తం. కరెక్ట్గా అడిగాడు ఆయన అబ్బాయి అయితే సోనియాని. అడగాల్సిన క్వశ్చన్స్ ఏవైతే మన ఇంట్లో ఉన్నాయో అడగాల్సినవన్నీ అన్నీ అడిగాడు. కానీ సోనియా మాత్రం ఫ్లిప్ కాకుండా జాగ్రత్తగా ఉండి నువ్వు మరి సంచాలకుగా నన్నేది తీసిన అనే క్వశ్చన్ మరి ఆయన అడిగిందో లేదో నేను చూడలేదు. అడిగిందో లేదో. ఆయన అడిగి ఉంటే అబ్బాయి గారు నెక్స్ట్ క్వశ్చన్ అదే, సో నేను అక్కడ నీకు హెల్ప్ చేయలేదు, నేను వద్దా అని చెప్పి నువ్వు వాంటెడ్లీ ఇక్కడ చేసావు అని నెక్స్ట్ క్వశ్చన్ అప్పు అడుగుతాడు. అదంతా ఎందుకు డిస్కషన్లకు తేవాలని చెప్పి సోనియా తేలేదు. నేను నిఖిల్తో మాట్లాడతా అని ఏదో దాటేసింది, అయిపోయింది. ఆ బైక్ కూడా అర్థమైంది, అయినా కూడా పట్టించుకోలేదు. సరేలే పోతే పోని అని అనుకున్నాడు, వదిలేశాడు. సో నెక్స్ట్ బిగ్ బాస్ పిలిచి ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయని అనగానే నిఖిల్ మా దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయనంటే వీళ్ళ ఎగ్స్ మీదే కాబట్టి మీ దాంట్లో ఒకరు గెలిచినట్టే అని అన్నాడు. అబ్బాయి టీము దగ్గర తక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా వాళ్ళ క్లాన్లో చీఫ్ లేడు అని చెప్పేసాడు, అయిపోయింది అక్కడికి. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందో ఆ రెడ్ ఎగ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. నీ అపోనెంట్ ఎవరితో ఫైట్ చేయాలనుకుంటున్నావు మీ టీంతో డిసైడ్ చేసి కాసేపు అయినాక చెప్పమన్నాడు ఆ నిఖిల్కి. అబ్బాయి టీం ఓడిపోయింది. అబ్బాయి సంచాలకుగా క్లేని గెలవలేకపోయాడు కాబట్టి క్లే చీఫ్గా అతను అబ్బాయిని తీసేస్తున్నాం. బట్ దే హ్యావ్ అనదర్ థింగ్ లైక్ 3 contestants క్యాన్ కమ్ ఫ్రమ్ దెమ్ టీమ్ టు ఫైట్ ఫర్ ఏ క్లాన్ చీఫ్ అన్నమాట అని అన్నాడు. అప్పుడు ఇక అబ్బాయికి అర్థం కాలే, ఏంది మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, గేమ్ వాళ్ళు గెలిచారు, మాకు దాంట్లో వచ్చి 3 రావడం ఏంది, వాళ్ళ దాంట్లో నుంచి 1 రావడం ఏంది ఫైట్కి
అది అర్థం కాలేదు. యాక్చువల్ లాజిక్ ఏంది బిగ్ బాస్ది, టీమ్ గెలిచినందుకు నిఖిల్కి అడ్వాంటేజ్ వచ్చింది. ఎగ్స్ ఎక్కువ ఉండడం వల్ల తనకి క్లీన్ చీఫ్ పోటీ చేయడానికి. ఇక్కడ వీళ్ళు ఎగ్స్ లేవు కాబట్టి అబ్బాయి పోయాడు. సో అదే అడ్వాంటేజ్. అదరు దానివల్ల సరిపోదు కదా, మనకి మళ్ళీ ఫైట్ ఉండాలని చెప్పి ఆ రెడ్ ఎగ్ వల్ల తను ఎవరినైతే నామినేట్ చేయాలనేది చూస్ చేసుకోమన్నాడు. వీళ్ళ దాంట్లో ఏంది యాక్చువల్గా ఆ రెడ్ ఎగ్ వాళ్ళకి లేకపోతే వాళ్ళ దాంట్లో కూడా ఇంకో అదర్ 3 మెంబర్స్ వచ్చేవాళ్ళు. అది అడ్వాంటేజ్. ఆ రెడ్ ఎగ్ వల్ల ఒకరిని చూస్ చేసుకోవాలి. అది నిఖిల్కి అడ్వాంటేజ్ క్లాన్ చీఫ్గా. ఇక్కడికి చూసుకుంటే వీళ్ళు ముగ్గురిని తీసుకున్నాడు కాబట్టి ముగ్గురికి ఆపర్చునిటీ వస్తుంది అనుకున్నారు, అయిపోయింది. ఈలోపు అబ్బాయికి నోటితో లాగక బిగ్ బాస్ ఏం గేమ్ ఆడుతున్నాడు, అంతకుముందు కూడా 2-3 సార్లు నో చేరాడు, అవన్నీ చూస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంటు. ఇప్పుడు కూడా ఏం గేమ్ ఇది, అర్థం కాని గేము, మేము ఓడిపోతే మాదంటే ముగ్గురు రావడం ఏంది, అర్థం చేసుకునే కెపాసిటీ లేక అబ్బాయి ఏదేదో మాట్లాడాడు. సో తర్వాత కాసేపు అయినాక పిలిచి మరి నిఖిల్ ఎవరిని చూస్ చేసుకున్నావు అని అంటే సోనియా పేరు చెప్పేస్తాడు. ఈలోపు సీత అందరు రిక్వెస్ట్ చేసుకుంటారు నన్ను తీసుకో అని. మళ్ళీ సోనియా కూడా తగులుకుంది పొద్దున్నుంచి నిఖిల్ వెనకాల, నా పేరు నాకు గుడ్ ఎగ్ అని. ఆ విషయం అబ్బాయితోనే అంటాడు, ఏమని ఊరికి పొద్దుంచి నా తలకాయ తింటుంది, నన్ను తీసుకో అని. అసలు నాకు కూడా అనిపిస్తుంది అసలు ఆమె చీఫ్ అయితే ఏం చేస్తుంది, చేయగలుగుతుందా లేదా నాకు అనిపిస్తుంది అని అప్పుడే అబ్బాయితో అన్నాడు. సో ఆ రకంగానే ఇచ్చేసాడు ఆమెకి. సీత అంతా రిక్వెస్ట్ చేసినా నాకు ఇవ్వలేదని బాగా ఏడ్చింది. సోనియా వచ్చి మందలించడానికి ట్రై చేసింది, నిఖిల్ వచ్చి ట్రై చేశాడు, ఎవరు వచ్చినా నేను వినలేదు. ఓకే ఇట్స్ అప్ టు యూ, నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇచ్చుకున్నావు అని. ఆబ్వియస్గా ఏదైతే జరగాలనుకుందో అదే జరిగింది. అబ్బాయి ఈ మధ్య వీళ్ళకు బిగ్ బాస్ని మీదకి ఎక్కడము, ఏ మతి ఉందా లేదా అనడం అది ఇది. మళ్ళీ వాళ్ళని పిలిచి మరి నువ్వు బిగ్ బాస్ రూల్స్ నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని డోర్లు ఓపెన్ చేయడము. అబ్బాయి అయినా కూడా ఆ అబ్బాయికి అర్థం కాకపోవడము, ఏం తప్పు చేసినా అని. మళ్ళీ పిలిచి అబ్బాయి మిస్బిహేవ్ చేశాడు, బిగ్ బాస్ని క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అనడము. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ పోయి అబ్బాయితో డిస్కషనే పెట్టకపోవడము. సో అట్లా ముగ్గురు పోయి డిస్కషన్ పెడతారు అనుకోండి, నువ్వు చేసిన పనికి మాకు క్లే చీఫ్గా చేయటకుండా అయిపోయింది అని. సో మేబీ ఆయన అంతకుముందు అన్నాడు కాబట్టి ఎవరు రియాక్ట్ కాలేదేమో, ఇకపోతే కొన్ని వదిలేసుకున్నారు. బట్ అబ్బాయి మాత్రం చేసింది చాలా బ్యాడ్ ఈ వీక్ అంతా. రేపు నాగార్జున గారు నాకు తెలిసి బాగానే గట్టిగానే వేసుకుంటాడు ఫస్ట్ అబ్బాయిని. సెకండ్ వచ్చి ఫస్ట్ అయితే అబ్బాయికి పడతాయి, తర్వాత సెకండ్ నాకు తెలిసి పృథ్వీకి పడతాయి. ఎందుకంటే ఆయన చేసిన బిహేవియర్, అగ్రెసివ్నెస్. మిగతా వాళ్ళందరినీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసావా లేదా అనే క్వశ్చన్ మరి సోనియాకి నిఖిల్కి అడుగుతాడా లేదా తెలీదు. ఆ క్వశ్చన్ కూడా రేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఒక విషయం. సో అబ్బాయి కూడా క్లియర్గా సోనియాకి చెప్పాడు, నువ్వు బాగా మౌత్ పీస్ అయిపోయే వాళ్ళకి, వాళ్ళు నువ్వు ఏది చెప్తే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చెప్పింది చేస్తలేవంటే ఎన్ని అడిగినా సోనియా చెప్పకపోవడం, లేదు నిఖిల్ నా మాట వినడని ఆమె చెప్పడం, పృథ్వీ గారు చెప్పడం, పృథ్వీను నిఖిల్ కూడా మాట్లాడుకోవడం, సోనియా ఏంది అలిగిందా లేదా అని ఫుడ్ దగ్గర ఆమెకు పిలవకుండా తినేయడము, ఆమె అలగడము, ఇవన్నీ బాగానే 100 జరిగాయి. బట్ ఎట్ లాస్ట్ ఏదో రియలైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నిఖిల్, పృథ్వీ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామేమో అని. మరి నెక్స్ట్ వీక్ చూడాలి ఎలా ఆడతారో. సో మొత్తానికి అది. సో ఎట్ లాస్ట్ ఇక నిఖిల్కును మన సోనియాకి గేమ్ పెట్టాడు, చిన్న గేమే. బట్ అక్కడ కూడా సోనియా మన నిఖిల్ అంత ఫైట్ ఇవ్వకుండా ఓడిపోతాడేమో, నేనే గెలుస్తానేమో, నాకు హెల్ప్ చేస్తాడేమో అని బాగా అనుకుంది. కానీ నిఖిల్ తన ఎఫర్ట్ తను పెట్టి గెలిచాడు, అక్కడ ఓడిపోయింది. సోనియా ఫీల్ అయింది. మరి నెక్స్ట్ వీక్ దీని ఎఫెక్ట్ ఏముంటుందా అనేది చూడాలి ఇక. సో అది మొత్తం ఓవరాల్గా. సో కొన్ని అయితే జరుగుతున్నాయి. మరి వీళ్ళు నిఖిల్ ఆమె ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వస్తాడా రాడా చూడాలి. మరి పృథ్వీ కూడా మరి ఎలా ఆడతాడో, మరి ఉంటాడా ఈ వీక్, వెళ్ళిపోతాడో తెలియదు. మరి ఎలా నడుస్తుందో చూడాలి. మరి దానికైతే యష్మికి, ప్రేరణకి, మణికంఠకి నాకు తెలిసి నాగార్జున గారు ఈ వీక్ బాగానే పొగుడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. సో వాళ్ళని పొగినా కూడా తప్పలేదు ఈ వీక్. ఆదిత్య గారు కూడా తన ఎఫర్ట్ తనకి ఇచ్చాడు. నా వీల్ ఆల్సో హీ డిడ్ ఈస్ బెస్ట్. సో నాకు తెలిసి ఈ వీక్ మొత్తంలో అట్టర్ ఫ్లాప్ అయింది అని అంటే సోనియా.
తను గేమ్ ఆడలేదు, ఏం ఆడలేదు, జస్ట్ మౌత్ పీస్ అయిపోయింది వాళ్ళకి. సో ఆ గేమ్ ఆడుతుంది తప్ప వేరే గేమ్ లేదు. ప్లస్ కూర్చొని ఆ పుట్ట దగ్గర ఉంది కానీ ఆమె ఎఫర్ట్ పెట్టింది ఏం లేదు. ప్లస్ యష్మిని మెడ పట్టుకోవడం అయితే కంపల్సరీగా నాకు తెలిసి నాగార్జున గారు అడుగుతారు అనుకుంటున్నా, మెడపట్టి ఎట్లా లాగింది అనే విషయాన్ని. నిఖిల్ మణికంఠన్ తోసేసింది కూడా చూపిస్తాడు అనుకుంటున్నా. పృథ్వీ వాళ్ళిద్దరిని కూడా గట్టి పట్టుకొని ఎంత అగ్రెసివ్గా బిహేవ్ చేసాడో అది చూపిస్తాడు అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ గైస్. సో ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ డెఫినెట్లీ నాగార్జున గారు విల్ స్పీక్ ఫర్ టుమారో. So thanks for watching my videos. So please share, like, subscribe my channel and share your comments. Thank you.